ఎవరైనా ఒక్కసారి తిరుమల వెళ్ళి చూడండి, మనసు మారిపోతుంది. ఆ గేట్ రోడ్, ఆ చుట్టూ అడవి, ఆ నీళ్లు, ఆ నీల మేఘం మొత్తం కలిసి దైవాన్ని పిలుస్తున్నాయి. గోవింద అని అరవటానికి ఒక రీజన్ ఉండాలి అని అనిపించదు. తిరుమల చేరిన తర్వాత ఆ పేరు ఒక్క పిలుపులా అనిపిస్తుంది. తిరుమలలో అదృష్టం, ప్రతిరోజు లక్షల మంది శ్రీవారిని చూడనీక వచ్చేస్తారు. అందరూ ఒక కోరికతో, ఒక కష్టంతో, ఒక ఆశతో వస్తూ ఉంటారు. ఒక్కసారి శ్రీవారిని చూసిన తర్వాత మనలో కష్టాలు, బాధలు, భయాలు అన్ని శాంతమవుతాయి. ఆ సందర్భాన్ని చెప్పలేకపోవడం కూడా ఒక అనుభవమే. కష్టంలో శ్రీవారి చూపులు, నువ్వు ఇప్పుడు కష్టాల్లో ఉంటే తిరుపతికి ఒక ట్రిప్ పెట్టు. ఆయన దగ్గరకు వెళ్ళడం అంటే మనలో మనం కోల్పోయిన బలాన్ని మరలా కనిపెట్టడం లాంటిది. శ్రీవారిని ఒకసారి చూస్తే నీ ఎదురైన ప్రశ్నలన్నీ ఒక చేయిలో పెడతారు. ఒక దర్శనం అందరి జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. గేట్ రోడ్ లో భక్తి, కార్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఆ గేట్ రోడ్ మీద ప్రతి గుర్రం, ప్రతి మొదటి చుక్క శ్రీవారి పేరు చూపుతుంది. తిరుమలలో ప్రతి అడుగులో భక్తి ఉంది, గాలిలో ప్రేమ ఉంది. నువ్వు కూడా అక్కడ కలుస్తావు. నీకు తెలియకుండా కళ్ళు కరిగిపోతాయి. లడ్డు కంటే పెద్ద బ్లెస్సింగ్ ప్రసాదం. లడ్డు ఒక్కటి దొరికిందంటే అది శ్రీవారు ఇచ్చిన బ్లెస్సింగ్. కానీ ఆ మూర్తి చూసినప్పుడు వచ్చేసిన కళ్ళు, అవి నీకు శ్రీవారు ఇచ్చిన ప్రేమ. శ్రీవారి సన్నిధంలో ఎదురు చూస్తూ నిలబడి నేను లేకపోయినా నా శ్రీవారు ఉన్నారు అని అనిపిస్తుంది. తిరుమల అంటే టెంపుల్ కాదు, అది వైకుంఠం భూమి మీద ఉండే దేవుడి నిలయం. ఇక్కడ క్యాష్ లేదు, స్టేటస్ లేదు, శ్రీవారు అందరి వాడు. నీ మనసుతో పిలిస్తే శ్రీవారు ఒక్క క్షణంలో నీ దగ్గరికి వస్తారు. నువ్వు బాధలో ఉన్నా లేకపోయినా శ్రీవారు చుట్టూ తిరిగితే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అందరికీ చెప్పాలి, తిరుపతిలో దేవుడు మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళిన ప్రతి మనిషిలో భక్తి నిలుస్తుంది. గోవింద గోవింద.